భారీ వర్షాలు, విరిగిపడుతున్న కొండ చర్యలు ఉత్తరాఖండ్లో సహాయక చర్యలకు సవాలుగా మారాయి. ధరాలికి వెళ్లే రోడ్లన్నీ మూసుకుపోయాయి. డజన్ల మంది పర్యాటకులు పలుచోట్ల చిక్కుకుపోయారు. ఇళ్లు, హోటల్స్, రోడ్లు కొట్టుకుపోవడంతో పాటు హర్సిల్ సైనిక స్థావరానికి చెందిన 11 మంది సైనిక సిబ్బంది సహా పలువురి ఆచూకీ తెలియటం లేదు. నిన్న థరాలీలో 2 మృతదేహాలను వెలికి తీయగలిగారు. మంగళవారం ఉదయం ఉత్తర కాశీ నుంచి గంగోత్రికి బయలుదేరిన 28 మంది కేరళ పర్యాటకుల బృందం ఆచూకీ తెలియకపోవడంతో తీవ్ర కలవరానికి కారణమైంది. నిన్న సాయంత్రం వారి ఆచూకీ తెలిసింది. బస్సుతో పాటు మార్గంలో చిక్కుకుపోయి ప్రాణాలతో సురక్షితంగానే వారున్నారని తెలిసాక యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. 3 బృందాలను థరాలీకి పంపామని, రోడ్లు మొత్తం ధ్వంసం కావడంతో వారక్కడికి చేరుకోలేకపోయారని ఎన్డీఆర్ఎఫ్ తెలిపింది. మంగళవారం 27 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైందని, మేఘ విస్ఫోటనానికి, మెరుపు వరదలకు దారితీసేంత తీవ్రత దీనికి లేదని నిపుణులు చెబుతున్నారు. థరాలీలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహాయక చర్యల్లో పాల్గొంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. భారత ఆర్మీ, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ బృందం కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో ముమ్మరంగా పాల్గొంటున్నాయి. ఈ వరదల్లో ఓ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్తో పాటు మరో 11 మంది జవాన్లు గల్లంతయ్యారని ఎన్డీఆర్ఎఫ్ ప్రకటించింది. ఒకవైపు ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటూ సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్కు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. 11 జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరిన్ని వర్షాల హెచ్చరికలతో ఉత్తరాఖండ్ వాసులకు కంటి మీద కునుకు కరవైంది. कैसे गिरे भाई?